తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపు ప్రారంభం కానున్న ఈ సమావేశాల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం కసరత్తు చేసింది. సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ మధ్య రసవత్తర చర్చ జరిగే అవకాశం ఉందని ఎదురు చూస్తున్నారు. గురువారం ఉదయం 11:30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. ఇప్పటికే గవర్నర్ స్పీచ్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగంపై బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. ఇక మొన్న జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ ప్రసంగంపై కూడా బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో అభ్యంతరం చెప్పింది. ఈ సమావేశాల్లో గవర్నర్ ఏం మాట్లాడతారనేది ఆసక్తికర అంశంగా మారింది. బడ్జెట్ సమావేశాలు వారం రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తున్నాయి. 8వ తేదీన గవర్నర్ స్పీచ్ ఉండగా 9వ తేదీ గవర్నర్ స్పీచ్ కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ నిర్వహిస్తారు. ఇక 10వ తేదీన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ని ప్రవేశపెడతారు. బడ్జెట్ పై 3 రోజుల చర్చ జరుగుతుంది. ఇక అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్ పై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రాజెక్టులపై 2-3 రోజుల పాటు చర్చ జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో అసెంబ్లీ తక్కువ రోజులు నడిపేవారని, తమ ప్రభుత్వం వస్తే అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు నడిపిస్తామని కాంగ్రెస్ చెప్పింది. అయితే ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కావటం, త్వరలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందన్న వార్తలతో వారం రోజులకు మించి అసెంబ్లీ సమావేశాలు జరగవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే స్పీకర్ అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలోనే బడ్జెట్ పనిదినాలు ఎజెండా ఖరారు కానుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టనున్న మొదటి బడ్జెట్ కావడంతో అన్ని వర్గాల ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అనేక వాగ్దానాలు ఇచ్చింది. వాటిని అమలు చేసేందుకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉండటంతో ఏ శాఖకి ఎంత కేటాయింపులు పెట్టనున్నారన్న దానిపై ఆసక్తి నెలకొంది. 6 గ్యారంటీలోని 2 అంశాలను అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేసింది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ఈ సమావేశాల్లో సీఎం ప్రకటించనున్నారు. ప్రాజెక్టుల బాధ్యతను కేంద్రానికి అప్పచెప్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ పై బీఆర్ఎస్ దాడి చేస్తోంది. తెలంగాణకు నీటి వాటా విషయంలో కేసీఆర్ అన్యాయం చేశారని, ఇరిగేషన్ వ్యవస్థను నాశనం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పై మాటల యుద్ధం చేస్తోంది. ఇక ఈ సమావేశాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారనుంది. ఇటు సీఎం రేవంత్ సైతం ఈ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొనాలని, అవసరమైతే 2 రోజుల తలుపులు మూసేసి మరీ ప్రాజెక్టులపై చర్చ చేద్దామని తెలిపారు. ఈ అంశంపై చర్చించడానికి అవసరమైతే ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహించడానికైనా సిద్ధమే అని ప్రభుత్వం తెలిపింది. మరోవైపు కేసీఆర్ పై రేవంత్ అభ్యంతరకర భాష వాడారని, దానికి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశాన్ని వాడుకుని ప్రాజెక్టులపై చర్చ జరగకుండా సభను డిస్టర్బ్ చేసే ఆలోచనలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నట్టు కాంగ్రెస్ అనుమానిస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సభలో ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.